ఎవరైనా మిల్లర్లు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు సమాచారం అందిస్తే ఖచ్చితంగా ఆ మిల్లర్ల పైన మేము యాక్షన్ తీసుకుంటాం. యాక్షన్ చాలా సింపుల్, బ్లాక్ లిస్ట్ చేస్తాం. ఎందుకంటే మిల్లర్లకి కూడా చాలా వెసులుబాటు కల్పించాం. దాదాపు 1100 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం మిల్లర్లకి. 400 కోట్ల రూపాయలు మేము చెల్లించాం. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 400 కోట్లు చెల్లించాం. అదేవిధంగా బ్యాంక్ గ్యారంటీలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నాం, మా దగ్గర కొన్ని కష్టాలు చాలా ఎక్కువైపోయినాయి, మాకు వ్యాపారం చేసుకోలేకపోతున్నాం అంటే మొట్టమొదటిసారి 1:2 బ్యాంక్ గ్యారంటీ కూడా ఇచ్చాం వాళ్ళకి. అంటే 100 రూపాయలు బ్యాంక్ గ్యారంటీ ఇస్తే 200 రూపాయలు సరుకులు పెట్టుకోవచ్చు అతని పేరు మీద. అటువంటి వెసులుబాటు కల్పించాం. దేనికోసం అంటే రైతుల్ని ఇబ్బంది పెట్టకూడదు, మిల్లర్లు ఖచ్చితంగా రైతు తీసుకొచ్చే ప్రతి బస్తాని కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో మనం ఏర్పాటు చేశాం. సో నేను మీకు మాట ఇస్తున్నాను, శాశ్వత పరిష్కారం గురించి సోదరుడు చెప్పాడు, నేను చదివాను, అది నేను మాట్లాడాను అధికారులతో కూడా.